ఎప్పుడు తీస్తారు ఈ కన్నప్ప గెటప్? ఏమో నాకైతే ఈ గెడ్డం నచ్చింది, లాంగ్ హెయిర్ నచ్చింది. మా ఇంట్లో వాళ్ళకేమో ఎప్పుడు గెడ్డం మీలాగే గెడ్డం ఎప్పుడు చేస్తావు, గెడ్డం ఎప్పుడు చేస్తావు, నాకు నచ్చింది, కొన్ని రోజులు ఇలాగే ఉంచేద్దాం అనుకున్నా. ఎస్పెషల్లీ కిడ్స్కి వాళ్ళని ఎప్పుడు ముద్దు పెట్టడానికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళ నాన్న గుచ్చాలు అంటారు, అంటే గుచ్చుతుంది. వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయిపోతారు కదా, బాగా పెద్దవాడు అయిపోతున్నారండి. అసలు కళ్ళ ముందు ఇంత పెద్దవాళ్ళు ఎలా అయిపోయారు, మొన్నటిదాకా ఈ సైజే కదా ఉన్నారు అనుకుంటూ ఉన్నా. వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయినారు, మీరు పెద్దవాళ్ళు. నాకు వయసు అయిపోయింది ఆయన, నేను 42 సంవత్సరాలకి వయసు అయిపోయినట్టుంది వాళ్ళ ముందు తిరుగుతుంటే. లేదు ఇంకా పర్వాలేదు. ఎన్నాళ్ళు మొత్తం ఒక 10 ఏళ్ళ ప్రాజెక్ట్ అనుకోవచ్చు దీన్ని? ఆల్మోస్ట్ 10 years ప్రాజెక్ట్ అనుకోవచ్చు. అంటే నాకు తనికెళ్ళ భరణి గారి ఐడియా ఇచ్చినప్పటి నుంచి ఇప్పటికీ 11th year జర్నీ అనుకోవచ్చు. ఎందుకు ఈ ప్రాజెక్ట్ మిమ్మల్ని అంతలాగా పట్టుకున్నాడానికి ఏంటి, వాట్ ఇస్ ద రీజన్? మూర్తి గారు ఈ కథ చెప్పినప్పుడు నాకు విపరీతంగా నచ్చింది. సో భరణి గారు నాకు ఒక వర్షన్ చెప్పినప్పుడు ఇలా ఉంటే బాగుంటుంది కదా, ఇలా ఉంటే బాగుంటుంది కదా అంటే ఆయన ఒప్పుకుంటూ ఉన్నారు. కథ పెంచుకుంటూ వెళ్ళాం, ఫైట్లు యాడ్ చేసుకుంటూ అమెరికా నుంచి స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ని పిలిపించి ఆయన చెప్పిన కథకి స్టోరీ బోర్డులో ఇది 2015, ఎర్లీ 2015 అంతా చేసేటప్పుడు ఆయన ఒకరోజు నన్ను వచ్చి కలిసి, విష్ణు నాకు 2-3 కోట్లు ఇస్తే నేను ఒక కన్నప్ప సినిమా, నేను అనుకున్న బడ్జెట్ అది, నేను ఆర్టిస్టిక్గా తీయగలను, కన్ను పెదాలు అలాగే నేను వెళ్ళగలను, కానీ నువ్వు అనుకున్న స్పాన్ నేను తీయలేను, కథ నీకు ఇచ్చేస్తాను, నువ్వు చేస్తాను. అది తీసుకున్న తర్వాత నేను డెవలప్ చేస్తూ ఉన్నప్పుడు ఐ మేడ్ ఇట్ లార్జర్ దెన్ లైఫ్. యుద్ధాలు, ఆల్ దాట్ ఐ జస్ట్ యాడెడ్ ఇట్. అప్పుడు సరే దీనికి బడ్జెట్ ఎక్కువ అవుద్ది, నా సినిమా ఏదైనా 2 వరుసగా హిట్లు అయిన తర్వాత స్పాన్ పెరిగినప్పుడు అప్పుడు దీనికి ఖర్చు పెట్టచ్చు. అది దీనికి ఖర్చు పెట్టాల్సినంత హిట్లు రాలా. ఇంకొక సినిమా స్టార్ట్ చేసేటప్పుడు 2022లో 2023లో నాన్నగారు, కష్టం అన్ని సినిమాలకు ఒకే కష్టం, రిస్కే, ఏది గ్యారంటీ లేదు, చేసేదేదో పెద్ద రిస్కే చేయి, కన్నప్ప స్టార్ట్ చేయి, ఎన్నో సంవత్సరాలుగా కూర్చో ఉన్నావు కదా, దీనిపైన స్టార్ట్ చేశాను. ఆయన అప్పుడే మహాభారత సిరీస్ చూస్తూ ఉన్నారు, ఆయన బింజ్ వాచ్ చేశారు, మొత్తం చూసిన తర్వాత ఈ డైరెక్టర్ చాలా గొప్పగా తీశాడు, ఈ డైరెక్టర్ని అడుగు ఆయన చేస్తాడా అని. అప్పుడు నేను డైరెక్టర్ని అప్రోచ్ అయ్యి ఆయన చేస్తానని చెప్పి ఇమీడియట్గా ఒప్పుకొని అంత చేశాను. సో ఎస్, April 25th డైరెక్టర్ వచ్చేసరికి కథని స్పాన్ పెంచడం, ఎక్స్పాండ్ చేయడం ఇవంతా అయిపోయిందా? ఎస్. అంటే అదంతా మీరే చేసుకున్నారు? ఎస్. అంటే మీలో రైటర్ అంటే అన్ని సినిమాలు రాయగలనా అనేది నాకు తెలియదు. అండ్ దర్ ఆర్ ఫ్యూ మూవీస్, నేను ఫిల్మ్ స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా స్క్రీన్ రైటింగ్ వాజ్ వన్ ఆఫ్ మై డిప్లొమా కోర్స్. సో అది నేను చేశాను నేను. సో ఐ డూ హ్యావ్ ఎ లిటిల్ ఇంట్రెస్ట్ ఇన్ రైటింగ్. అండ్ ఇది చేసినప్పుడు ఐ టుక్ సపోర్ట్ ఆఫ్ అదర్ రైటర్స్. దాని తర్వాత ఇది బాగా డెవలప్ చేయడానికి కారణం పర్చూరి గోపాలకృష్ణ గారు, తోటా ప్రసాద్ గారు, మళ్ళా హిందీలో మీర్ బాయ్ అని ఉన్నారు, ఆయన డైలాగ్స్ రాశారు, ఆయన ఇచ్చిన డైలాగ్స్. మళ్ళా తెలుగులో ఆకెల శివ గారు డైలాగులు రాశారు, అద్భుతంగా రాశారు. సో డైరెక్టర్ నాగేశ్వర్ రెడ్డి, డైరెక్టర్ ఈశ్వర్ రెడ్డి, వీళ్ళందరినీ కూడా నేను ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో ఇన్పుట్స్ తీసుకొని, దాని తర్వాత నేను విజేంద్ర ప్రసాద్ గారికి ఒకసారి కథ చెప్పడం జరిగింది. ఆయన కొన్ని అందించాడు. ఆయనతో ఎప్పుడు హౌ డు ఐ సే మోర్ లైక్ నేను ఎప్పుడు నాకున్న చనువుతో నేను ఆయన సజెషన్స్ తీసుకుంటూ ఉంటాను.